చాలామంది మేము అపాలిటికల్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. అంటే మాకు రాజకీయాలతో సంబంధం లేదు అని. కానీ ప్రతి ఒక్కరు రాజకీయంలో భాగమే. అండ్ ప్రతి ఒక్కరి మీద రాజకీయం జరుగుతుంది. అది మేబీ ఓట్ల ద్వారా జరుగుద్దో లేదో తెలియదు కానీ పక్కా రాజకీయం అయితే ఇన్వాల్వ్ అవుతుంది. అది ఇంటి దగ్గర నుండి దేశం వరకు, ప్రపంచం వరకు, ఫర్గెట్ అబౌట్ దేశం. అండ్ ప్రతి ఒక్కరికి వాళ్ళ సెట్ ఆఫ్ నెరేటివ్స్ ఉంటాయి, వాళ్ళ సెట్ ఆఫ్ బిలీఫ్స్ ఉంటాయి. లైక్ దిస్ ఈజ్ అప్రోప్రియేట్, దిస్ ఈజ్ నాట్ అని చెప్పేసి. అండ్ ఆబ్వియస్లీ దానికి కౌంటర్ ఇంట్యూటివ్గా అదర్ సెట్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు. ఆబ్వియస్లీ వీ కాల్ దెమ్ యాజ్ లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పేసి. సో ఇందులో ట్రూత్ అనే కాన్సెప్ట్ లేదు. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ట్రూత్ అండ్ ఎవ్రీ వన్ కమ్ విత్ దేర్ ఓన్ నెరేటివ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఎజెండా. కుల్ల మాట్లాడుకోవాలి. కానీ ఆ ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ ఎలా ఫీల్ అవుతారంటే, ఒక మోరల్ హై గ్రౌండ్లో ఉండడానికి, మేము ఎటువంటి అసోసియేషన్ ఉండదు మాకు పొలిటికల్గా, మేము చాలా క్లీన్ అవి ఇవని చెప్పేసి అనే డైలాగ్ చెప్తారు. కానీ వాళ్ళకి నువ్వు కొన్ని ఆబ్వియస్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ద వరల్డ్ ఈజ్ రన్నింగ్ ఆన్ అ స్పెక్ట్రమ్. దెర్ ఇస్ నో గుడ్, దెర్ ఇస్ నో బ్యాడ్. ఏదైనా కూడా కన్వీనియంట్, అది రిలీజియన్ అయినా ఎందులో అయినా తీసుకోండి. సో ఈ కన్వీనియన్స్ అనేది వాళ్ళకి సూట్ అయినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు, బాగానే ఉంటారు. కానీ వన్స్ ఒకసారి నువ్వు ఆ కాన్స్ట్రక్ట్ని నువ్వు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తావు చూడు, వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ కదులుతుంది. సో కదిలినప్పుడు అప్పుడు వాళ్ళ హిపోక్రసీ బయటకు వస్తుంది. దట్ దే ఆల్సో హ్యావ్ ఎ నెరేటివ్, దే ఆల్సో హ్యావ్ ఎన్ ఎజెండా, దే ఆల్సో హ్యావ్ ఏ సెట్ ఆఫ్ కన్స్ట్రక్ట్స్ దట్ దే ఫాలో అనేది. దట్స్ ఇట్.